ఆచార్య స్తుతా మయా వరదా ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. ఓం శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్జీ. నమస్తే. విజయదుర్గమ్మ గారు, సువర్చలమ్మ గారు ఆత్మ గురించి చెప్తున్నారు. ఇవాళటి ప్రకరణం పరమాత్మ గురించి చెప్పాలి. రాజమణమ్మ గారు పట్టుకోలేకపోతున్నారు ఈ యొక్క రహస్యాన్ని, పరమాత్మ తత్వాన్ని. ఇదేంటంటే సత్యార్థ ప్రకాశం 11వ సముల్లాసములో దయానంద సరస్వతి భూమి గురించి ఎక్కడ ఉన్నది అని అంటే పంది కోరల మీద, వరాహం అంటే పంది, ఆ యొక్క పంది కోరల మీద ఉన్నది అని. మరి పంది ఎక్కడ ఉన్నది అని అంటే ఆ పురాణం రాసిన వారి పంతులు గారి పైన ఉన్నది అన్నట్టుగా మనోరంజన్. అంటే ఇక్కడ పృథివీ మాత లేదు, ప్రకృతి మాత లేదు, అక్కడ ఏమీ లేదు అని చెప్పేసి ఇది ఋగ్వేదము 9వ మండలం నాసదీయ సూక్తంలో చెప్తున్నటువంటిది ఏంటంటే నా సత్ ఆసీత్ నా అసత్ ఆసీత్, సత్తు లేదు, అసత్తు లేదు. అటువంటి సందర్భంలో ఈ యొక్క పరమేశ్వరుడు జీవాత్మలను ఉద్ధరించాలని సంకల్పం. అంటే ఎందుకు ఉద్ధరించాలి అని అంటే నేను ఉండగా ఈ యొక్క జీవాత్మలు ఈ రకంగా ఎవరి అవస్థలో వారు ఆ రకంగా పడి ఉండడం సరైనటువంటిది కాదు. అందు గురించి నేను ఏదైనా చెయ్యాలి, వీరి గురించి చెయ్యాలి అనేటువంటి తాపత్రయమే ఒక తండ్రి తన పిల్లల గురించి ఏమైనా చెయ్యాలనేటువంటిది మన పిండ సృష్టిలో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అటువంటి ఉద్దేశంతో పరమేశ్వరుడు మాయాస్వరూపుడు కాబట్టి తాను ఏది చేసినా ఆ యొక్క జీవాత్మలు గుర్తించలేకపోవడం కారణం ఏంటంటే ఈ యొక్క మన పిండ సృష్టిలో ఆ బ్రహ్మాండం యొక్క స్వరూపాన్ని చూసినట్టయితే పిల్లలు తొందరగా తిని పడుకుంటారు, తండ్రి ఆలస్యంగా వస్తుంటాడు. వచ్చినప్పుడు తండ్రి వచ్చింది తెలియదు, తమ గురించి అడిగింది తెలియదు, ఏం చేసింది తెలియదు ఆ పిల్లలకు. ఆ పిల్లల పరిస్థితి ఏంటంటే పొద్దుగూకే ముందు ఆడుకొని వాళ్ళు పడుకున్నప్పుడు అమ్మ సోఫా సెట్లను లేదంటే వంటగదిలో ఒక పక్కకు తన దగ్గర ఏంటంటే మళ్ళీ నిద్రలో పిలిచినప్పుడు తను పలకడానికి అమ్మ ఇక్కడే ఉన్నదని పిల్లలకు ఆశ్వాసనం ఏర్పడి వాళ్ళు నిశ్చింతగా పడుకోవడానికి తన దగ్గరే అందుబాటులో పడుకోబెట్టుకుంటారు. వాళ్ళు తిని పడుకుంటారు. ఇక రాత్రి నాన్నగారు వస్తుంటారు. వచ్చిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రి తిని పడక గదిలోకి వచ్చి పడుకుంటారు. వచ్చేటప్పుడు ఆ పిల్లవాడు పక్కన పడక గదిలోకి తీసుకొస్తారు. అతనికి ఏంటంటే ఆశ్చర్యం, పడుకునేటప్పుడు వంటగదిలోనూ సోఫా సెట్లోనూ పడుకున్నటువంటి నేను ఈ పడక గదిలోకి ఎట్లా వచ్చాను? పడుకునేది వేరే చోట పడుకుంటాడు, నిద్రలేసేది ఆ పడక గదిలో ఉంటుంటది. అది ఎట్లా వచ్చిందనేది అతనికి అర్థం కాదు. అదే విషయం ఈ యొక్క పూర్వ సృష్టి ప్రళయం అయిపోయేటప్పుడు ఉన్నటువంటి జీవాత్మలకు అర్థం కానటువంటి రహస్యం. అవి మూర్ఛావస్థలో ఉంటుంటాయి అన్నమాట. అటువంటి స్థితిలో అవి మూర్ఛావస్థలో ఉన్నటువంటిది. మరియు ఈ సృష్టిలో ప్రతిరోజు సూర్యోదయంతో జీవనోపాధి కోసం, బ్రతుకు తెరువు కోసం గూటి నుంచి బయటకు వెళ్ళినటువంటి 84 లక్షల జీవరాశులన్నీ సూర్యాస్తమయంతో తిరిగి వస్తుంటాయి. ఆ తిరిగి వచ్చేటువంటి అన్ని సూర్యుడు అస్తమిస్తూ పోతుంటే ఎట్లెట్లా అస్తమిస్తూ పోతుంటే అట్లట్లా అవన్నీ ఆయా వాటి గూటిలలో నిద్రపోతుంటాయి. ఆ నిద్రపోయినటువంటి వాటిని ఇక్కడ ఇంట్లో పిల్లలను నిద్రపోయినటువంటి పిల్లల గురించి తండ్రి ఏ రకంగానైతే పిల్లల తల్లిని అంటే తన భార్యను అడిగి ఎట్లయితే తెలుసుకుంటాడో ఆ విషయంగా ఈ యొక్క పడుకున్నటువంటి ఆ జీవాత్మల గురించి భగవంతుడు ఆలోచిస్తాడు.
ఆలోచిస్తుంటే మూర్ఛావస్థలో సుషుప్తావస్థలో ఉన్నప్పుడు పృథివీ కనిపించదు, చీకటిమయంగా రాత్రి చూపెట్టేటువంటి ఉద్దేశం ఏంటంటే నా సతాసిద్ అసతాసిద్, సత్తు లేదు అసత్తు లేదు, వెలుతురు లేదు చీకటి లేదు, అంత ఏమీ లేనటువంటి అగాధమైనటువంటి ఈ యొక్క పరిస్థితి. అటువంటి స్థితిలో దానికి ఒక రూపకల్పన ఇవ్వాలని భగవంతుడు ఈ మూర్ఛావస్థలో ఉన్నటువంటి జీవాత్మలను వాటికవి ఉద్ధరించుకోవాలి, అవి బాగుపడాలనేటువంటి అనుగ్రహంతో వాటి మీద దయ చూపడానికి పోతే అవి గుర్తించలేకుండా ఉంటున్నాయి అన్నమాట. నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రి మాట్లాడుకునేటువంటి మాటలు ఏ రకమైతే వినజాలరో అదే విధంగా ఆ మూర్ఛలో ఉన్నటువంటి ఆ ప్రాణులన్నీ ఆ విధంగా ఉంటుంటాయి. తను మాయాస్వరూపుడు కాబట్టి తాను ఏది చేసినా ఆ ప్రాణులు గుర్తించలేకపోవడం కారణంగా వారు భౌతిక పరకంగా ఉన్నారు కాబట్టి వారికి భౌతిక దృష్టికోణంతో అర్థం చేయించాలి అని అంటే వారికి భౌతిక రూపం కావాలి అని అన్నప్పుడు మరి భౌతిక రూపం మరి తను ధరిస్తే మళ్ళీ ప్రతిదీ తన దగ్గరకు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడతారు, తనని ఇబ్బంది పెడుతుంటారు, అంత అస్తవ్యస్తం అవుతుంటది. కాబట్టి పరమాత్ముడు మాయా స్వరూపంగానే ఉండి భౌతికంగా అయ్యేటువంటి ఏ రకంగా చేయాలని కొద్దిగా ఆలోచించేసరికి సత్వము, రజస్సు, తమస్సు ఈ 3 విభాగాలలో విడివిడిగా పడి ఉన్నటువంటి ప్రకృతి కనిపిస్తుంటది. ఆ ప్రకృతికి భగవంతుడు ప్రేరేపణ కల్పించేసరికి ఆ 3 ఒక దగ్గరికి వచ్చి చేరుతాయి. సత్వము, రజస్సు, తమస్సు ఒక దగ్గరికి వచ్చి చేరగానే అప్పుడు ప్రకృతి రూపం దాలుస్తుంది. అప్పుడు ప్రకృతితో ఏమంటాడంటే, నువ్వు అమ్మా నేను ఇట్లా ఈ జీవాత్మలు ఈ విధంగా పడి ఉన్నాయి, వీటిని ఉద్ధరించాలి, కాబట్టి నువ్వు నాతో ఏకీభవిస్తావా? నేను మాయా స్వరూపుడను కాబట్టి మాయా స్వరూపంగా ఏది చేసినా వాళ్ళు గుర్తించలేకుంటున్నారు, వారికి భౌతిక దృశ్య రూపం కావాలి, కాబట్టి నువ్వు భౌతిక రూపం దాల్చగలుగుతుంటావు కదా, మరి అందు గురించి నువ్వు భౌతిక రూపంగా వారికి ఈ యొక్క ప్రకృతి యొక్క స్వరూపాన్ని, నీ యొక్క స్వరూపాన్ని చూపించు, వారికి దేహాలను ప్రసాదించు అని చెప్పేసి ఆ రకంగా వారికి కర్మఫలానుసారంగా ఆ ప్రకృతికి వివరణ చెప్పగానే ప్రకృతి ఏమంటుందంటే, స్వామి నీవు నన్ను గుర్తించడమే నా జన్మ ధన్యమైపోయింది, ఇక మీరు ఏమి చేయాలో ఆదేశించండి అని అంటుంటాడు. అప్పుడు ఏమంటాడంటే రాజమణిమ్మ గారు ఆ యొక్క పరమాత్మ ఏమంటాడంటే, నేను ఉదయించే సమయానికి మీరేమన్నారు, నేను ఉదయించే దగ్గరగా నువ్వు ఉషగా అలంకార ఏమన్నారు, సరే పూర్తి గుర్తులేదు. పరమాత్మ అన్నది ఏంటంటే, నేను ఉదయించే సమయానికి ఉషగా నా గురించి అక్కడ వేచి చూస్తూ ఉండు. సూర్యోదయ సమయాన అక్కడ నువ్వు నేను ఉదయించే సమయాన నువ్వు నా గురించి ఎదురు చూస్తూ ఉండమని చెప్పేసి. ఇది మన పిండ సృష్టిలో ఏమంటారు, అదే ఇదే ఈ బ్రహ్మాండ రహస్యం. మన పిండ సృష్టిలో వివాహం కోసం పెళ్లి పందిరిలో పెళ్లి కూతురు ముస్తాబై పెళ్లి కొడుకు గురించి ఎదురు చూడడం, పచ్చని పందిరిలో ఎదురు చూడడం, ఇదే ప్రకృతి యొక్క రహస్యం అక్కడ ఉన్నది. ఇంకా ప్రకృతి నువ్వు అక్కడ వేచి చూస్తుండు, నేను ఈ లోపల ఈ బ్రహ్మ ముహూర్తంలో ఎవరెవరైతే వీరు ఆధ్యాత్మిక పేరు మీద లేచి ధ్యానము జపము ఇవి చేస్తున్నారో ఇది ఎంతవరకు నిజము ఇది చూసుకొని నేను వస్తాను అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంటాడు అనమాట. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి వాళ్ళను చూస్తుంటారు. ఎవరు చేసేది వారు చేసినటువంటి వారి కర్మ ఫలితంగా వారికి భగవంతుడు పరిణామాన్ని చెందింపజేస్తుంటాడు. అందు గురించి జపం చేసేవారు, ధ్యానం చేసేవారు, సంధ్యోపాసన చేసేవారు, అగ్నిహోత్రం చేసేవారు, జలమును సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేటువంటి వారు ప్రతి ఒక్కరు ఎవరి దినచర్యలో వారు ఉంటుంటారు. అటువంటి వారికి అందరి అభిప్రాయాలను చూసుకొని ఎవరు చేసిన కర్మకు వారికి తదనుగుణమైనటువంటి ప్రతిఫలితాన్ని ఇవ్వడానికి
భగవంతుడే మన దగ్గరకు వస్తుంటాడు అన్నమాట. ఆ విధంగా ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్యుని దగ్గర అది ఉదయించే సమయానికి సూర్యుడు అక్కడికి వెళ్ళేసరికి ఈ ఉష స్వామి ఇన్నాళ్లకు నన్ను గుర్తించాడు, నన్ను గుర్తుపెట్టాడు. ఇప్పుడు నేను ఆ స్వామిని కాకుండా దూరంగా ఉండకూడదు. అయితే స్వామి ఎప్పుడు తన దగ్గరే నన్ను ఉంచుకునేటట్టుగా, నేను స్వామి దాన్ని అయి ఉండేటట్టుగా నేను ఏ వస్తువుని ఇవ్వాలి, ఏదైతే గొప్పగా ఉంటుంటుందో ఆ వస్తువును నేను అతనికి ఇస్తే అతడికి ఎప్పుడు నన్ను విడనాడడు అనేటువంటి అభిప్రాయంతో ఈ వస్తువు ఇవ్వాలి, ఆ వస్తువు ఇవ్వాలి అని చెప్పేసి ఉష ఊహించుకుంటూ ఉండగానే సూర్యుడు ఉదయించడానికి అక్కడికి వస్తాడు. ఆమె సూర్యోదయ సమయానికి ఆ యొక్క ఉష ఆంగణంలోకి వస్తుంటాడు. వచ్చేసరికి అన్ని వస్తువులు ఇస్తే ఆమెకి ఆలోచన వచ్చిందంటే, నేను ఇంకొక వస్తువుని ఇస్తే స్వామి ఆ వస్తువు వాడవుతాడు కానీ నా వాడు ఎలా అవుతాడు, అందుకని ఈ వస్తువులని వద్దని చెప్పేసి పక్కన పడేసి తనే అరిగ్యముగా సూర్యునికి అంకితమైపోతుంటది. అప్పుడు ఏ రకంగా సూర్యుడు ఉదయిస్తుంటే ఈ యొక్క ఉష అనేటువంటిది సూర్యుని లోపల అంతర్ధానం అయిపోతుంటది. సూర్యుని లోపల ఉష అంతర్ధానం అయిపోగానే సూర్యుడు పైకి ఈ భూమి కిందికి ఇలా విడిపోవడం జరుగుతూ ఉంటుంటది. అందు గురించి భూమి కింద ఉంటుంటది, సూర్యుడు పైన ఉంటుంటాడు. ఇక ఈ భూమి మీదనే 84 లక్షల జీవరాశులు దేహధారణ చేయడం, వారి సుఖము దుఃఖము అన్ని చూసుకోవడం ఈ రకంగా. ఇప్పుడు పట్టుకున్నారు అమ్మగారు. ఇది ఏంటంటే మనము తూర్పు వైపున ఉన్నాము, మనము పూర్వీకులం అంటారు. పూర్వీకులు అంటే పూర్వం అని, తూర్పును పూర్వం అంటారు హిందీ లోపల, సంస్కృతం లోపల. వాళ్ళు అమెరికా వాళ్ళు పడమర దిశలో ఉంటారు కాబట్టి వాళ్ళను పాశ్చాత్యులు అంటారు, పడమటి వాళ్ళు. మనం తూర్పు వాళ్ళు. అందు గురించి భగవంతుడు ఈ తూర్పున ఉన్నప్పుడు, అంటే ఈ భూమి వైపుకు ఉన్నప్పుడు మనకు మన వైపు ఉన్నప్పుడు మనకు దినము, ఇక మన వైపు అస్తమించి ఉన్నప్పుడు వాళ్ళ వైపు ఉదయిస్తుంటాడు అమెరికా వాళ్ళ అటువైపు. అందుకని వాళ్ళకు దినమైనప్పుడు మనకు రాత్రి అయినప్పుడు వాళ్ళకు దినం, ఈ రకంగా ఉంటుంటది. కాబట్టి సూర్యుడు భూమి వెనక నుంచి ఈ భూమి ముంగట ఉన్నటువంటి నిద్రలో చీకటిలో పడుకున్నటువంటి వాళ్ళ గురించి విచారించడం. అర్థమవుతుంది అమ్మగారు? ఇది రహస్యం. ధన్యవాదాలు. ఓం ఆచార్యజీ, అమ్మా మీరు నిన్న వీడియో పెట్టారు చూడ ఆచార్యజీ, అది ఇందులో ఉంది, కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కలదు. అది పిల్లలు కొడుకులు అనేసి పెట్టారు ఆచార్యజీ. అర్థం కాలేదు. నిన్న మీరు వీడియో పెట్టారు చూడ ఆచార్యజీ, చిన్న పిల్లలు కొడుకులు. అవునవును, అది చూశాను. అది హిందీలో ఉంది కాబట్టి నాకు కొద్దిగా అర్థం కాలేదు. సరే చెప్తా. దాని యొక్క అభిప్రాయం ఏంటంటే, మదాలస గురించి చెప్పడం జరిగింది. పేరైతే అక్కడ పెట్టలేదు, వేరే రాజుగా పేరు చెప్పేసి చెప్పడం జరిగింది. అది మదాలస గారి కథ. వారికి మదాలస గారికి కుడివైపేమో ఆధ్యాత్మిక సత్సంగ సాహిత్యం ఉంటుంటది, ఎడమ వైపేమో రాజవంశీయులు కాబట్టి యుద్ధము నైపుణ్యాన్ని పెంచుకునేటువంటి ఆ కళలు, చక్రవ్యూహాలు ఎట్లా చేయాలి, యుద్ధాలు, గుర్రపు స్వారీ ఎట్లా చేయాలి, మల్లకంబ, అవన్నీ వాటి సాహిత్యం ఉంటుంటది అన్నట్టు. అయితే మొదటి సంతానం కనేసరికి వాళ్ళ భర్త ఏమంటాడంటే, వీరిని మంచి భావజాలంతో పెంచాలి అని అంటే, అవును మంచి పంపిస్తే మంచి భావజాలంతో పెరుగుతారు కదా అని అంటే, నా కొడుకుని పెరిగి పెద్దవాడైన తర్వాత తిండికి లేక ఇల్లు తిరిగి భిక్ష పడుకునేటట్టుగా తయారు చేయడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. అంటే సరేనని చెప్పేసి 1, 2, 3, 4 సంతానం
అనే వరకు ఇక రాజు ఇష్టానుసారంగానే వదిలేసి ఇక అంటే ముగ్గురిని ఏమో రాజుకి ఇష్టానుసారంగా 4వ వాడిని ఇక నేను నా ఇష్టానుసారంగా, వాడు చిన్నవాడు నాకు ప్రియముగా ఉంటాడు కాబట్టి నేను నా ఇష్టానుసారంగా మెచ్చుకుంటానని చెప్పేసి అంటది. అంటే సరే అని రాజు వదిలేస్తాడు. ఇక వారు ముగ్గురేమో ఒకరు డాక్టర్ అవుతాడు, ఇంకొక ఆయన సైంటిస్ట్ అవుతాడు, మరొక అతను న్యాయవాది ఏమో అవుతుంటాడు. అట్లా ముగ్గురు. ఇక 4వ అతను సన్యాసి అవుతుంటాడు అన్నట్టుగా. వాళ్ళు పెరిగి పెద్దవారు అయినప్పుడు ఒకరోజు వాళ్ళు నా బిడ్డలు చూడు ఎంత డబ్బు సంపాదిస్తున్నారో, ఎంత దర్జాగా హుందాగా ఉంటున్నారో, నీ కొడుకు చూడు ఇల్లు తిరిగి భిక్షం అడుగుతున్నాడు అని చెప్పేసి అంటుంటాడు అన్నట్టు. అప్పుడు రాణి ఏమంటదంటే సరే అది నిజమేంతో అబద్ధమేంతో తెలుసుకుందాం అని చెప్పేసి అది బొంబాయి బొట్టు, అది ఎర్రది, ఇక్కడ దెబ్బలు తగిలినట్టుగా ముఖానికి జుట్టంతా చెదిరిపోయినట్టుగా ఏడుస్తూ ఆకారం చేసుకొని మీరు పక్క గదిలో ఉండండి, నేను ఇక్కడ కూర్చుంటాను, వాళ్ళ పిల్లలు వచ్చే సమయం అయింది కదా, ఒక్కొక్కరి అభిప్రాయం ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి ఆమె నచ్చజెప్పి భర్తను పక్క గదిలో కూర్చోబెడతాడు. మొదట పెద్ద అబ్బాయి వస్తాడు. వచ్చి ఏంటమ్మా ఏంటి ఇట్లా ఏమైంది, ఎలా దెబ్బలు తగిలాయంటే మీ నాన్న ఇట్లా నన్ను కొట్టాడు, చాలా దుర్భాషలు ఆడాడు అని చెప్తుంటే ఈ ముసలోడికి బుద్ధి చెడిపోయినట్టున్నాడు. ముసలితనంలో ఇదంతా ఏంది, ఇన్ని రోజులు మంచిగా ఉండి ఇప్పుడు పోయే కాలానికి ఈ రకంగా చేస్తున్నాడు, ఉండు నేను వచ్చిన తర్వాత అడుగుతాను నాన్నగారిని, అట్లా ఇట్లా అని చెప్పేసి మాటలు అన్నాడు. ఇక అతను వెళ్ళి తన గదిలోకి వెళ్ళాడు. ఇంకొక అతను వచ్చాడు. అతను వచ్చి ఏంటమ్మా ఇట్లా అయింది ఏంటంటే, నాన్నగారు ఇట్లా కొట్టారా, మరి ఇట్లా దెబ్బలు తగిలినాయి, నాకు బాధ కలుగుతుంది అని అంటే, ఈ ముసలోడికి బుద్ధి లేదు ఏం లేదు, ఈ సమయంలో ఇట్లా చేసిండు, రానైతే రాని, నేను అడుగుతా ఏమనుకుంటున్నాడు అని చెప్పేసి అతను కూడా కోప్పడి అతని గదిలోకి అతను వెళ్ళిపోయాడు. ఇంకా 3వ అతను వస్తాడు. వచ్చి అతను కూడా ఆ రకంగా అడుగుతాడు. అతనికి కూడా అతనే అదే రకంగా తండ్రిని కోప్పడి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా 4వ వాడు సన్యాసి వస్తాడు. రామ రామ ఓం నమ శివాయ ఆయనకు తోచింది ఆయన అనుకుంటూ వస్తాడు అనమాట. ఏమైందమ్మా అంటే, నాన్నగారు ఇట్లా కొట్టారా, ఇట్లా దెబ్బలు తగిలినాయి, నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని అంటే, అప్పుడు ఆ సన్యాసి ఏమంటాడంటే, అమ్మ నాన్నగారు కొట్టారు అని అంటే అది ఏదో పొరపాటున జరిగి ఉంటది, నాన్నగారు కావాలని కొట్టుండరు. మరియు జీవితంలో మీరు కూడా ఎప్పుడు తప్పు చేయనటువంటి వారు, మీ చేత ఏదో పొరపాటు జరిగినట్టున్నది. కాబట్టి నాన్నగారు కొట్టారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాము. నాన్నగారు ఎలా కొడతారు? మీరిద్దరూ ఎంత కలిసి ఉండేటువంటి వారు. ఒక 6 సంవత్సరాల క్రితం నువ్వు అనారోగ్యంగా ఉంటే నాన్నగారు ఎంత దగ్గరుండి సేవ చేశారు. అటువంటి నాన్నగారు ఎలా కొడతారు? అది కాదు, పొరపాటు ఏదో ఉంటుంటది. మన నాన్నగారు వచ్చిన తర్వాత నేను తెలుసుకుంటాను. మీరు నాన్నగారి మీద ఈ రకంగా భేదాభిప్రాయం పెట్టుకోవద్దు. ఇప్పుడు ఈ ముసలితనంలో మీరు ఇట్లా ఎడమొహం పెడమొహంగా ఉంటే మరి జీవిత సంధ్యారాగం అంతా అస్తవ్యస్తం అవుతుంటది. కాబట్టి మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి అని అంటే, అప్పుడు తల్లి గుండెకు హత్తుకుంటది. అప్పుడు వెనుక నుంచి తండ్రి, ఓహో నా పెంపకం ఈ రకంగా ఉన్నది, మరి అమ్మ అది ఆవిడ పెంపకం ఆ రకంగా ఉన్నది, నేను తప్పు చేశానని చెప్పేసి ఆ రాజు సత్యాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు గదిలోంచి బయటకు వచ్చిన తర్వాత కొడుకును గుండెకు హత్తుకుంటాడు. అప్పుడు రాణి చెప్తుంటది ఏంటంటే, మీరు స్కూల్ కాలేజీలో చదివించినటువంటి చదువులో ఈ సంస్కారం నేర్పించరండి. పరిస్థితి కనబడగానే ఉద్వేగభరితంగా అవుతుంటారు, కానీ ఆ పరిస్థితి ఎంతవరకు సత్యం అనేది ఆలోచించరు. ధైర్యంగా చూసావు కదా చిన్న అబ్బాయి ఎట్లా చేశాడు, ఎంత ఆలోచించాడు, తొందరపడద్దని చెప్పాడు. నాన్న అలాంటి వాడు కాదు, పొరపాటు నీ వల్లనే జరిగి ఉంటది అని చెప్పేసి నాకే చెప్తున్నాడు. అది ఎందుకు అని అంటే, మనల్ని ఇద్దరిని దగ్గర నుండి చూశాడు కాబట్టి అతడు అర్థం చేసుకోగలిగాడు. ఈ ఆధునిక విద్యా విధానంలో వాళ్ళు ఏంటంటే పరిస్థితిని మాత్రమే చూశారు, పరిణామం అమ్మకు దెబ్బలు తగిలాయి అని చెప్పేసి నాన్న మీద కోపానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వెనుక ముందు ఆలోచించట్లేదు అని చెప్పేసి సారాంశం చెప్పారు.
అర్థమైంది అమ్మగారు? అర్థమైందా సార్? ఇది అంటే తల్లిదండ్రులు పెంపకంలో పిల్లలు. అదే అందు గురించి. అంటే సరే సాధు సార్, పురుషుల ధన్యవాదాలు. సత్సంగాల వల్ల, విద్వాంసుల వల్ల జ్ఞానం వచ్చేసి రాజు. అవును. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 5వ అధ్యాయంలో పరమాత్మ గురించి మరియు జీవాత్మ గురించి తెలుసుకుంటున్నటువంటి తరుణంలో, జీవాత్మ వెంట్రుకలో 100 భాగాలు చేస్తే ఎంత అయితే ఆకృతి రూపంగా ఉంటుంటుందో ఆ విధంగా జీవాత్మ యొక్క స్వరూపం. జీవాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు అంతకంటే కాదు అనేటువంటి ప్రకరణం నడుస్తున్నది. దాంట్లో చెప్తున్నటువంటిది ఏంటంటే, సంకల్ప మాత్ర సంకల్పన స్పర్శన దృష్టి మోహైరి గ్రాసాంబు దృష్ట్యా ఆత్మ వివృద్ధి జన్మ. ఈ రకంగా ఆత్మ యొక్క వివృద్ధి జన్మ ఏంటంటే, ఆత్మ జన్మలోకి ఏ రకంగా వస్తుంది అని అంటే, భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ప్రకారం ఏంటంటే, వ్యవసాయదారుడు భూమిని సాగు చేసి విత్తనం పెడతాడు. విత్తనములోనూ తానే పెట్టే విత్తనంలోనూ తానే ఉంది, పంచమహాభూతాల సంయోగంలో తానే ఉంది, మొలిసే మొలకలో తానే ఉంది, చిగురించే చిగురులో తానే ఉంది, పుష్పించే పువ్వులో తానే ఉంది, పువ్వు రాలిపోయి పువ్వు పంకుడులు రాలిపోయి మొగ్గగా పుట్టి కాయ కాసేటప్పుడు, పిందెలుగా ఉన్నప్పుడు తానే ఉంది, కాయలో ఉన్నప్పుడు తానే ఉంది, పండుగ ఉన్నప్పుడు తానే ఉంది, చెట్టు నుంచి తొలగిపోయేటప్పుడు తానే ఉంది. మళ్ళీ బీజ రూపానికి, ఏ బీజ రూపం నుంచి అయితే ఈ యొక్క చెట్టు తయారయ్యి పుష్పించి ఫలించి మళ్ళీ విత్తనంగా తయారయ్యిందో, ఈ విత్తనం మనం వ్యవసాయదారుని దగ్గర మనకు ప్రత్యక్షంగా ఏ రకంగా అయితే చూపిస్తున్నాడో అదే రూపకంగా అన్నము నుంచి, అన్న ఔషధుల ముడి రూపం నుంచి ఈ యొక్క అన్నం రూపం, శుక్ర రూపం, అండ రూపం, పిండ రూపం, యొక్క శిశు రూపంగా జన్మ జరా మరణాలతో అన్నిట్లలో నేనే ఉన్నాను, ఆత్మనే ఉన్నాను అనేటువంటిది అభిప్రాయం. యొక్క ఆత్మతత్వం గురించి చెప్తున్నటువంటి ఈ తరుణంలో కర్మానుగాని అనుక్రమేణ, కర్మం ఏ రకంగా అయితే కర్మ చేస్తుంటామో ఆ రకంగా, ఎటువంటి పంట వేస్తే అటువంటి దాని గురించి ఏంటంటే, నేల, మాలి, నీరు. అమ్మా అన్నిట్లో ఆత్మ అంటే ఒక్క నిమిషం. నేల, గాలి, నీరు, మాలి అన్నీ ఒకటేనైనా విత్తేటప్పుడు విత్తేటువంటి ఏ విత్తనానికి ఆ మొలక, ఏ మొలకకు ఆ చెట్టు, ఏ చెట్టుకా పండు, ఏ పండుకా రుచి. మరి సాగు చేసేటప్పుడు పంచమహాభూతాలు గాలి, నీరు, నేల, సూర్యరశ్మి అన్ని ఒకటే. మరియు మాలి వ్యవసాయదారుడు ఒక్కడే, పారబెట్టే నీరు ఒకటే, అన్నింటినీ కాపాడడానికి కంచె వేసినటువంటిది ఆ కంచె ఒకటే. కానీ విత్తనం ఏదైతే చెట్టు అదే అవుతుంది, ఏ చెట్టు కా పండు, ఏ పండు కా రుచి. అదే భూమిలో వేప గింజ వేస్తే వేప చెట్టు, మామిడి మొక్క, మామిడి టెంక నాటితే మామిడి చెట్టు, జామది కొబ్బరి చెట్టు, ఏ విత్తనానికి ఆ చెట్టు, ఏ చెట్టు కా రుచి. ఒకే భూమి. ఈ భూమి అనేటువంటిది ప్రకృతి ఒడి. విత్తనం అనేటువంటిది జీవాత్మ. జీవాత్మకు ఏ జీవాత్మ కర్మఫలం ఏ రకంగా ఉందో, ఒకరు స్త్రీగా, ఒకరు పురుషుడుగా, ఇంకొకరు నపుంసకులుగా, ఇంకొకరు కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, గూని వాళ్ళు, ఈ రకంగా పేదవాళ్ళు, దరిద్రులు,
అందమైన వారు, కురూపంగా ఉన్నటువంటి వారు, ఇదంతా వారి వారి కర్మానుసారంగా ఉండడం జరుగుతుంది. భగవంతుడు ఈ యొక్క వ్యవస్థ చేశాడు. అందు గురించి ఈ స్త్రీలు స్త్రీలే కారు, పురుషులు పురుషులే కారు, నపుంసకులు నపుంసకులే కారు, పశువు పశువే కాదు, పక్షి పక్షియే కాదు. ఇది అంత ఏ రకంగా జరుగుతుంది అంటే, ఒక ఇప్పుడు సినిమాలలోనైతే మనం చూడలేము, కానీ వీధి నాటకాలు వేసేటప్పుడు ఆ నాటకం వేయించే అతను ఒక దగ్గర ఒక చౌరస్తా ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ వేదికను ఏర్పాటు చేసి, వేదికను 2 భాగాలుగా చేసి మధ్యలో తెర వేసి, వచ్చినటువంటి వాళ్ళకందరికీ తెర వెనుక వేషాలు మార్చుకోవడానికి అవకాశం ఇచ్చి, వేషాలు మార్చుకొని తెర మీదకి వచ్చి ఆడించి ఆట అయిపోగానే మళ్ళీ ఆ వేదికను విప్పేసుకొని వెళ్ళిపోతుంటారు. అదే రూపకంగా ఈ జీవాత్మలనన్నింటినీ ప్రతి ఒక్క తండ్రి శరీరం నుండి శుక్రం ద్వారా తల్లి గర్భంలోకి, ఈ యొక్క మన పిండ సృష్టి లోపల గర్భధారణ చేసేటప్పుడు తండ్రి శరీరం నుండి తల్లి గర్భంలోనే స్త్రీ పురుష దేహధారణ చేస్తున్నాడు. ఇక ఆ పిండము ఫలదీకరణ అయిన తర్వాత ప్రసవంతో ఈ యొక్క సమాజం అనే వేదిక మీదకి తీసుకొస్తున్నాడు, ఆడిస్తున్నాడు. ఆడిస్తూ అలసిపోయే వరకు ఆడిస్తున్నాడు. అలసిపోయిన తర్వాత ఎవరి పాత్ర అయిపోయిన తర్వాత వారు ఆ వేదిక మీదకి వెళ్ళి దిగిపోయినట్లుగా అలసిపోయే వరకు ఆడించి ఎక్కడి వరని అక్కడ సాగనంపేస్తున్నాడు. శ్రీనివాస్ గారు, అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా లేదా? వింటున్నాను. భీమరావు గారు, శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా లేదా రహస్యాన్ని? వీధి నాటకం అర్థమవుతుంది. తెర వెనుక తెర ముంగట తెర ముంగట ఏం జరుగుతున్నది అది భగవంతుడు చేస్తున్నాడు అని తెలుస్తుంది. అదే ఇక్కడ వీధి నాటకాలు వేయించే అతను తెర వెనుక వేషాలు మార్చుకోవడానికి వారికి అవకాశం ఇచ్చాడు. భగవంతుడేమో తల్లి గర్భములో ఆ యొక్క చర్మము అనేటువంటి, ఉదరము అనేటువంటి చర్మము లోపల వాళ్ళను స్త్రీ పురుష దేహధారణ చేస్తున్నాడు. మళ్ళా తెర మీదకి జన్మింపజేసి పుట్టించి వారిని స్త్రీ పురుషులుగా ఈ యొక్క సమాజం మీద చూపిస్తున్నాడు. అందుకని ఆడించి మనకు కావలసినటువంటి జీవన విధానాన్ని మన చేతనే ఒక నాటకీయ రూపకంగా తీర్చిదిద్ది, ఆ నాటకంలో మనల్నే పాత్రధారులను చేసి మనల్నే ఆడించి మనకే కనువిప్పు కల్పిస్తున్నాడు. ఇది భగవంతుడు చేసేటువంటి. అందుకని ఈ రహస్యాన్ని ఎవరైతే పట్టుకుంటారో వారు దుఃఖము నుంచి తరించిపోతుంటారు. అందుకని కర్మాను గాని అనుక్రమేణ దేహి స్థానేషు రూపాణి అభిసంప్రపద్యతే. కర్మ అనుసారంగానే ఎవరికి ఎంత కర్మ చెల్లుబాటు అయితే అలా మరి విడిపోవడం జరుగుతుంటది. అందు గురించి గర్భంలోకి రాగానే తండ్రి వెళ్ళిపోవడం, తండ్రి కర్మ సమాప్తం అయితే తండ్రి వెళ్ళిపోవడం, ప్రసవించగానే తల్లి వెళ్ళిపోవడం, లేదంటే గర్భంలోకి రాగానే గర్భస్రావంతో ఆ యొక్క పిండమే వెళ్ళిపోవడం. ఎందుకు అంటే వారికి అంత కొద్ది మాత్రమే సంయోగం ఉంది. బాకీ తీరితే ఉండబోదు కరుమారాక పోకడే గాని భయమేమి లేదు, ఈ జన్మమే చక్కదనము ఇంత తేజమెక్కడ లేదు, తెలసితే సుఖము రజయోగమే ముక్తి ఫలము. ఇట్లా పాట ఉంది. బాకీ తీరితే అయిపోతుంది అన్నట్టు. ఆ రకంగా వెళ్ళిపోవడం కారణంగా అకాల మృత్యువు, బాల్యంలోనే వెళ్ళిపోవడం, లేదంటే తల్లిదండ్రి వెళ్ళిపోవడం, లేదంటే ఆస్తి సంపదలకు దూరం కావడం, అనాథగా ఉండడం, లేదంటే ఒక
కన్ను సంయోగం, ఆ అంగం పని చేయకపోవడం, ఈ చెయ్యి పని చేయకపోవడం, కాళ్ళు పని చేయకపోవడం, ఇది కర్మఫలం అనుసారంగా ఎంతవరకైతే సహకరించాలో అంతవరకే. ఇక ఎప్పుడైతే కర్మం చెల్లుబాటు అవుతుంటుందో ఇక నీ దారి నీదే, నా దారి నాది అని చెప్పేసి అవయవాలను సైతం ఒలిచి ఈ యొక్క కళ్ళు లేకుండా, చెవుల వినికిడి లేకుండా, నోటి మాట లేకుండా, కాళ్ళు చేతులు లేకుండా భగవంతుడు చూపిస్తున్నటువంటిది రహస్యం. దేహి స్థానేషు రూపాన్ని అభిసంప్రపద్యతే. ఈ యొక్క దేహి అంటే ఆత్మ స్థానేషు, ఏ స్థానములో, తల్లి స్థానములో, తండ్రి స్థానంలో, గురువు స్థానములో, బంధువుల స్థానంలో, శత్రువుల స్థానంలో, మిత్రుల స్థానంలో, ఏ స్థానంలో ఏ రకంగా వ్యవహరించాలి అనేటువంటిదంతా కర్మఫలం మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు 12వది చూడండి. స్థూలాని సూక్ష్మాని బహూని చైవ రూపాణి దేహి స్వగుణైర్వృణోతి క్రియాగుణైర్ ఆత్మగుణైశ్చ తేషాం సంయోగ హేతురపరో అపి దృష్టః. స్థూలాన్ని అంటే చాలా స్థూలమైనటువంటివి, కంటికి కనబడేటువంటి రహస్యాలు. సూక్ష్మాన్ని కంటికి కనపడనటువంటి రహస్యం. కంటికి కనబడినటువంటిది దేహి, కంటికి కనబడేటువంటిది దేహం. కనబడేదానికే నాశనం, కనబడని దానికి నాశనం లేదు. కనబడేది ఇప్పుడు వాహనంలో ఎక్కేటువంటి డ్రైవరు వాహనం ఎక్కి నడిపించుకొని వాహనాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లాలో అక్కడి వరకు తీసుకెళ్లి వాహనాన్ని ఆపేసి వాహనం నుంచి దిగిపోవడం, యాత్రికుల్లాగా దిగిపోవడం. అదే రూపకంగా అని పోవడం, చనిపోవడం. వాహనంలో ఎక్కేటువంటి తీరు తండ్రి గర్భం నుండి వస్తున్నటువంటి శుక్రగణం, ఇక తల్లి గర్భంలో ఆ వాహనంలో స్త్రీ పురుష వాహనంలో రావడం, ఇక పుట్టిన తర్వాత ఆయువు ఉన్నంత వరకు బ్రతకడం, ఆయువు అయిపోగానే అని పోవడం, చనిపోవడం, వాహనం దిగి వెళ్ళిపోవడం. స్పష్టమవుతుందా లేదా? అర్థం కాకపోతే అడగండి. స్థూలం సూక్ష్మం కంటికి కనబడినటువంటిది ఆత్మతత్వం, కనబడేటువంటిది ప్రకృతి తత్వం, దేహతత్వం నశించే తత్వం. ప్రకృతి ఈ యొక్క వికారాలు ఇవన్నీ నశిస్తుంటాయి. కాబట్టి నశించేటువంటిదంతా ప్రకృతిమయం, నశించనిదంతా ఆత్మమయం. రూపాన్ని దేహి స్వగుణైర్వృణోతి, ఆ తన గుణం అనుసారంగా స్త్రీ దేహంలో ఉన్నప్పుడు స్త్రీగా వ్యవహరించడం, పురుష దేహంలో ఉన్నప్పుడు పురుషుడిగా వ్యవహరించడం. ఇప్పుడు ఇక్కడ తెలుస్తున్నటువంటిది ఏంటంటే ఆత్మ ఒక్కటే అన్నప్పుడు ఇంకా స్త్రీత్వం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, పురుషత్వం ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని అంటే ఆ యొక్క వీధి నాటకాలకు వచ్చినటువంటి వాళ్ళు, పని వాళ్ళు, కూలి వాళ్ళు వేషధారణ చేసుకోగానే ఒగ్గు కథ చెప్తున్నప్పుడు ఒకడే పురుషుడు, అది తువ్వాలనేమో కొంగులాగా వేసుకొని స్త్రీ వేషధారణతోటి ఆ మాటలు చెప్పడం అనంటే స్త్రీ పాత్రలో ఉన్నప్పుడు ఒక రకంగా, పురుష పాత్రలో ఉన్నప్పుడు ఒక రకంగా, మళ్ళీ ఆ కథ అయిపోగానే ఆ యొక్క రాజు వేషం, రాణి వేషం అన్ని వదిలేసి మళ్ళీ మామూలుగా వెళ్ళిపోవడం. అదే రూపకంగా ఈ యొక్క తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటి శుక్రగణం తల్లి గర్భంలోకి రాగానే స్త్రీ పురుష దేహధారణ చేయడం, ఇక్కడ పుట్టిన తర్వాత ఆయుష్ అయిపోగానే ఏదైతే తల్లి శరీరంలో స్త్రీ పురుష దేహధారణ చేసిందో ఆ దేహములను ఇక్కడ వదిలేసి పంచమహాభూతాల గుండా అన్న ఔషధులతోటి తండ్రి శరీరానికి ఏ రకంగానైతే వచ్చిందో అదే మాయా స్వరూపకంగా ఈ యొక్క మృతదేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే తండ్రి శరీరానికి ఎక్కడి నుండో వచ్చింది, ఈ మృతదేహాన్ని దాటేసి ఇంకెక్కడికో వెళుతున్నటువంటిది జీవాత్మ. ఈ యొక్క సాగరం, దుఃఖ సాగరం అనేటువంటి ఈ యొక్క ప్రపంచం అనేటువంటి దాంట్లో దేహంతోటే రావడం సంభవం. కాబట్టి మనము నదిని దాటడానికి పడవను ఏ రకంగానో, లేదంటే ద్వీపాంతరం గ్రహాంతరానికి వెళ్ళడానికి ఈ యొక్క రాకెట్ విమానాలు ఏ రకంగానో, ఆ విధంగానే ఈ మానవ సమాజాన్ని దాటడానికి మానవ దేహంతోటే ఈ చివరన దేహంలోకి వచ్చి ఆ చివరన వెళ్ళిన తర్వాత మానవ దేహాన్ని వదిలేసి వెళ్ళడం. అర్థమవుతుందా? రాజాజీ అవును.
అందుకని క్రియాగుణై ఇక గుణం, ఇక అమ్మగారు సువర్చలమ్మ గారు ఇంతవరకు చేసేటువంటిది నేను అనేటువంటి జీవాత్మ తన ఉనికి కోసం ఇదంతా చేసింది. ఇప్పుడు స్వగుణై, ఆ గుణములు ఇక దేహంలోకి వచ్చిన తర్వాత దేహధారణ. బస్సులో ఉన్న బస్సు యాత్రికులు వాళ్ళు కూర్చున్న ఆ సీటు వరకే. అయితే రైల్లో అయితే మొత్తం అంతా తిరగొచ్చు. వారి దగ్గర కూడా అమ్మే వాళ్ళు వస్తుంటారు, ఇంకా వేరే వాళ్ళు వస్తుంటారు, ఆ డబ్బాల వాళ్ళు ఈ డబ్బాలకు వస్తుంటారు. విమానంలో కూడా అక్కడ ఇక్కడ తిరగవచ్చు. అదే ఆటోలో కూర్చున్నప్పుడు తిరగరాదు, బస్సులో కూర్చున్నప్పుడు తిరగరాదు అని. అంటే బస్సు యాత్రికులది ఒక స్థితి, ఆటో వాళ్ళది ఒక స్థితి, రిక్షా వాళ్ళది ఇంకో స్థితి, రైలు వాళ్ళది, విమానం వాళ్ళది ఎట్లాగైతే ఉంటుందో ఈ స్త్రీ పురుష పశుపక్షి క్రిమి కీటకాలది ఏ దేహంలో ఉండేటువంటి జీవాత్మ ఆ దేహంలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక కొత్త రహస్యం ఈ మధ్య తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఊష్మతో కూడి ఉంటుంటారో, ఉడికిన ఆహారం తింటుంటారో వారు నిలబడతారు. వారిని నిలబడి నడిపిస్తున్నాడు, అలసటలో పడుకోబెడుతున్నాడు. ఇక ఎవరైతే కొంచెం కొంచెం ఊష్మగా ఉండేటువంటివి గరిష్ట పదార్థాలు అంటే ఈ పక్షి జాతులన్నీ, వాటిని నిలబడ్డ వాటిని వంచుతున్నాడు. వెనుక వైపు కూర్చోబెట్టి ముందు వైపు లేపుతున్నాడు. అంటే తోక వైపు కాళ్ళతోటి కూర్చుండి తలను పైకి లేపుతుంటాయి, వంకరగా ఉంటుంటాయి. ఇక ఈ పశువులు మొత్తం వాటిని పడుకోబెడుతున్నాయి. పశువులను క్రిమి కీటకాలను అన్నింటినీ. ఇవి చల్లటి వస్తువులు తీసుకుంటాయి. మనుషుడు చల్లటి వస్తువు తీసుకుంటే అతడు మంచిగా ఎదగలేడు, బుద్ధి వికాసం కాలేదు. ఎందుకు అంటే మనుషుని యొక్క జీవితం సూర్యోదయ సమయాన సూర్యాస్తమయ సమయాన ఈ యొక్క మనుషుని యొక్క జీర్ణక్రియ ప్రకారం అగ్ని సంయోగానికి తీసుకురావడం. జీర్ణక్రియ ఏంటంటే ఉడికినటువంటి దాన్ని జీర్ణం చేసుకోగలుగుతుంది. కాబట్టి సూర్యోదయం పొద్దున, సూర్యాస్తమయం సాయంత్రం, సూర్యోదయ సమయాన సూర్యాస్తమయ సమయాన వంట చేసుకోవడానికి అగ్ని సంయోగానికి మానవ మాత్రలను తీసుకొస్తున్నాడు. ఈ యొక్క పక్షి జాతులు ఎక్కడ ఉంటే అక్కడ గింజలు ఏరుకొని తింటుంటాయి, ముడి ధాన్యాలు శుష్కంగా. ఇక పశువులు ఏది దొరికితే అది గడ్డి గాదం అంత పచ్చిది తింటుంటాయి అన్నట్టు. అర్థమవుతుందా అమ్మగారు? పడుకోబెట్టి నడిపిస్తున్నాడు, కొద్దిగా లేపి నడిపిస్తున్నాడు, నిలబెట్టి నడిపించేది కేవలం మానవ జాతి మాత్రమే. తినే ఆహారాన్ని బట్టే స్థితి కూడా మార్చారు. అవునవును. అందుకని ఈ యొక్క భగవంతుడు చేస్తున్నటువంటి ఈ యొక్క సృష్టి వైవిధ్యాలు అనేటువంటివన్నీ ఉండే దాంట్లో ముందు ఉనికిని చూపిస్తున్నాడు, తర్వాత దేహంలోకి వచ్చిన తర్వాత గుణగణాలను ప్రదర్శింపజేస్తున్నాడు. అందుగురించి సగుణం నిర్గుణం అనేటువంటిది అమ్మగారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ముందు ఉనికిని నిరూపించిన తర్వాత గుణాల దగ్గరికి వెళ్ళడం. ఇప్పుడు ముందు సువర్చలమ్మ గారి గురించి, సువర్చలమ్మ గారు అంటే ఎవరో తెలుసా? ఆ సువర్చలమ్మ గారు ఫలానా రాయకూరులో ఉంటారు, బోధన్ మండలం రాయకూరులో ఉంటుంటారు అని ముందు వారి పరిచయం. ఆ తర్వాత వారు ఎటువంటి వారు పట్టుకుంటున్నారు అమ్మగారు? అవునా ఆచార్య, ముందు గుర్తు తెలిసిన తర్వాత ఆలోచన అన్నమాట. అంతకు మించి ఇంకా ఏం లేదు ఇక్కడ రహస్యం. ముందు ఉనికి కావాలి, తర్వాత గుణకర్మ స్వభావాలు. క్రియాగుణైరి ఆత్మగుణై. క్రియాగుణం ఏమో ప్రారంధంతో వచ్చేటువంటిది. ఎవరైతే ఇంద్రియాలకు వశమై ఉంటారో, మానసికంగా ఉంటారో వారు ప్రారంధంతో ప్రభావితమై ఉంటుంటారు. ఎవరైతే బుద్ధితో ఆలోచిస్తుంటారో వారు ఈ జన్మను సద్వినియోగం చేసుకుంటున్నటువంటి వారు. బుద్ధితోటి
ఆలోచించడం అంటే ఏంటంటే, ఎవరైతే తమ బుద్ధితో నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారో వారిని ఇంకొకరు వాడుకుంటారు. ఎవరైతే తమ బుద్ధితో తాను నిర్ణయాలు తీసుకుంటుంటారో వారు ఒకరికి బానిసగా ఉండరు, స్వతంత్రంగా ఉంటుంటారు. వెలుగుతుందా? వెలుగుతుంది. అందుకని మనం బుద్ధితోటి ఉపయోగించాలి. బుద్ధిని ఉపయోగించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళు శూద్రులు కారు. ఎవరైతే సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారో, ఎప్పటికీ ఒకరి ముఖం చూస్తూ ఉంటుంటారో వారు శూద్రులు అనబడతారు. తేషాం సంయోగ హేతు అపరోపి దృష్ట. ఇదంతా సంయోగంతో జరుగుతుంది, కర్మ సంయోగంతో. ఇప్పుడు ఏంటంటే ఈ సంయోగం అనేటువంటిది ఏంటంటే, సరిహద్దుల్లో ఉండేవారు, ఒక దేశ సరిహద్దుల్లో ఉండేవారు, బార్డర్ దగ్గర ఉండేవారు ఒక రకంగా జీవిస్తుంటారు. దేశము మధ్యలో ఉండేవారు ఒక రకంగా జీవిస్తుంటారు. ప్రవాసంలో ఉండేవారు ఒక రకంగా జీవిస్తుంటారు. కారణం ఏంటి? కారణం ఏంటి అంటే, వారి వారి కర్మానుసారంగా వారికి కావలసిన వారు అక్కడ ఉన్నారు కాబట్టి వారి దగ్గరికి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జన్మించడం. ఇది జీవాత్మలకు వారి వారి కర్మానుసారంగా భగవంతుడు చేస్తున్నటువంటి వ్యవస్థ. వారు సరిహద్దుల్లో ఉండేటువంటి వారు ఎప్పుడు ఉద్రేకంగా ఉండడం, చావడానికి చంపడానికి సిద్ధంగా ఉండడం. అదే మధ్యలో ఉండేటువంటి వారికి అటువంటి చీకు చింత ఏది లేకుండా నిశ్చితంగా ఉండడం. ఇక ప్రవాసంలో ఉండేటువంటి వారికి తమ జాగ్రత్తలో తాము క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడం. ఇక జరిగినటువంటి పరిణామాలకు దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందు గురించి సరిహద్దుల్లో ఉండేటువంటి వారికి తీవ్రవాదులతోటి, ఆ గొడవలతోటి వారికి అక్కడ వారికి కర్మకు సరిపడేటువంటి ఆ తీవ్రవాదులతోటి వారికి కర్మఫల సంబంధం ఉంది. ఆ సరిహద్దుల్లో పండేటువంటి పంటలతోటి వారికి సంబంధం ఉంది. అక్కడ జరిగేటువంటి గొడవలతోటి, అక్కడ ఉండేటువంటి పరిస్థితులతోటి వారి కర్మఫలానికి సంబంధం ఉంది. అదే దేశం మధ్యలో ఉండేటువంటి వారు నిశ్చింతగా ఉంటారు. ఆ సైనికులు అంటే ఏంటో, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, వీళ్ళ ఆమోద ప్రమోదంలో వీరుంటారు. ఇక ప్రవాసంలో ఉండేటువంటి వారు ఎక్కడెక్కడికి వెళితే అక్కడక్కడి పరిస్థితులతో ప్రభావితం అవుతూ ఉంటుంటారు. ఇదంతా కర్మఫలంతో ముడిపడి ఉన్నటువంటిది. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. అనాద్యనంతం 13వది చూడండి. అనాద్యనంతం కలిలస్య మధ్యే విశ్వస్య స్రష్టారం అనేక రూపం విశ్వస్యైకం పరివేష్టితారం జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశై. ఇటువంటి ఈ కర్మఫలానుబంధంగా నడుస్తున్నటువంటి ఈ యొక్క రహస్యంలో జీవాత్మ తనను, తన గురించి, తన కర్మఫలం గురించి, బంధుమిత్రుల గురించి, తల్లిదండ్రి గురించి, గురువు గురించి తెలుసుకున్న తర్వాత అనాది అనంతం తాను జీవాత్మ మరియు పరమాత్మ అనాది తత్వంలో, ప్రకృతి అనాది తత్వం, దేవుడు జీవుడు ప్రకృతి అనాది తత్వంలో అనాది అనంతం ఈ యొక్క సృష్టి అనంతంగా నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంటది. ఈ సృష్టి అయిపోయినాక ఇంకొక సృష్టి, ఆ సృష్టి అయిపోయినాక ఈ సృష్టి. ఈ జీవాత్మలు నిరంతరంగా ఒకసారి బంధనంలో, ఒకసారి మోక్షంలో, ఇక్కడుంటే అక్కడికి పోవాలని, అక్కడుంటే ఇక్కడికి రావాలని నిరంతరం ఆవాగమనం యొక్క రహస్యంతో ఈ యొక్క అనాద్యనంతం కలిలస్య మధ్యే, కలిలము అంటే ఈ యొక్క సృష్టి వ్యవస్థ, ప్రకృతి సంయోగం. ఈ యొక్క ప్రకృతి జీవాత్మకే అవసరం, పరమాత్మకు అవసరం లేదు. ప్రకృతి ఈ యొక్క ప్రకృతి అంటే ఏంటంటే సత్వరజ
ఈ మూడింటి యొక్క కలయికతో ఏర్పడ్డటువంటి ప్రకృతి వదిలేటువంటి వికారాలు ఈ మహత్తత్వం, అహంకారం లాంటివి ఉంటాయి. అందుగురించి మనము తినే అన్నము, తాగేటువంటి నీరు ఈ యొక్క ప్రకృతి నుంచే వస్తున్నది. కాబట్టి ఈ యొక్క అహంకారం అనేటువంటిది, స్వాభిమానం అనేటువంటిది, ఇవన్నీ ప్రకృతి నుండి వస్తుంటాయి మనకు. అందుగురించి దయానంద సరస్వతి ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని సత్యార్థ ప్రకాశం 8వ సమల్లాసం పరమాణు దర్శనం ప్రకరణంలో సాంఖ్య దర్శనం, కపిల మహర్షి రచించినటువంటి సాంఖ్య దర్శనం 1వ అధ్యాయం 60వ సూత్రం, సత్వరజస్ తమసాం, సత్వము, రజస్సు, తమస్సు, ఈ మూడింటి యొక్క కలయిక ప్రకృతి. ప్రకృతేర్ మహాన్ మహతోర్ అహంకార, అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని ఉభయమింద్రియం మనః పురుష. ఈ యొక్క 25 తత్వములు, 26వది పరమాత్మ తత్వం. పురుష ఇది జీవాత్మ పరమాత్మశ్చ అనేటువంటి వ్యాఖ్యాన సహితంగా దయానంద సరస్వతి చూపిస్తున్నాడు. కాబట్టి ఒక్క అణువులో ఈ 26 తత్వాలు ఉన్నవి. ఒక అణువు అంటే ఎంత ఉంటది అంటే, ఒక చిన్న ఆవగింజ, చిన్న ఆవాలు పెద్ద ఆవాలు వేరు ఉంటాయి. చిన్న ఆవగింజ ఎంతైతే ఉంటుందో దానికంటే చాలా సూక్ష్మంగా ఉంటుంటాయి అన్నమాట. అటువంటి ఒక అణువులో ఇంత సామర్థ్యం ఉన్నది. సత్వం ఉంది, రజస్సు ఉంది, తమస్సు ఉంది, ప్రకృతి తత్వం ఉంది, మహతత్వం ఉంది, బుద్ధితత్వం ఉంది, అహంకార తత్వం ఉంది, తన్మాత్రల తత్వం ఉంది, సూక్ష్మభూతాల తత్వం ఉంది, స్థూలభూతాల తత్వం ఉంది, జ్ఞానేంద్రియాల తత్వం ఉంది, కర్మేంద్రియాల తత్వం ఉంది, మనస్తత్వం ఉంది. వీటన్నిటి తత్వాలతో కూడినటువంటిది జీవాత్మ తత్వం రావడం వల్ల ఆ యొక్క అణువు ఇరిగిపోవడం కానీ, పాడైపోవడం కానీ, ఇంకొక అణువుతో కలిసి అణువు ద్వెనువుగా మారడం, త్రసరేణువుగా మారడం, త్రసరేణు మహత్ పరమాణువుగా మారిపోవడం, ఒకదానికొకటి కలిసి ఈ యొక్క అండపిండ బ్రహ్మాండం ఏర్పడడం, మళ్ళీ ప్రళయంలో ఒక్కొక్కటిగా విచ్ఛిన్నమైపోవడం, కనుమరుగైపోవడం, ప్రళయమైపోవడం, ఈ రకంగా పెరగడానికి తరగడానికి జీవాత్మయే కారణం. కాబట్టి అణువున ఈ జీవాత్మ ఉండడం గమనార్హం. ఈ యొక్క స్థావరం స్థిరముగా ఉండేటువంటిది, జంగమం ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి జరిగిపోయేటువంటిది, స్థిరముగా ఉంచి కర్మఫలాన్ని అనుభవింపజేస్తున్నటువంటివి ఇవి ధాతువులు, నీళ్లు, కొండలు, చెట్లు, ఈ యొక్క జడ పదార్థాలు. ఈ జడ పదార్థాల్లో కూడా జీవాత్మ ఉంది. జడ పదార్థాల్లో ఏ రకంగా ఉంది అంటే మూర్ఛిత అవస్థలో, సుషుప్త అవస్థలో. ఇప్పుడు మనము పంట పండించుకొని వరిని, పప్పు ధాన్యాలను నిల్వ ఏ రకంగానైతే ఉంచుకుంటున్నామో, నిల్వ ఉన్నటువంటిది ఏ రకంగానైతే మొండిగా గట్టిగా ఏ రకంగానైతే ఉంటుంటుందో, ఇక మళ్ళీ దాన్ని చేతనం చేయడానికి పొయ్యి మీద పెట్టి ఉడికించడం, సెగబెట్టి ఆ యొక్క గరుకుదనాన్ని, మొండితనాన్ని, ఈ యొక్క కఠినత్వాన్ని పోగొట్టి సున్నితత్వంగా తయారు చేయించి అప్పుడు తినిపింపజేస్తున్నాడు. తద్వారా ఆ అన్నము ద్వారానే అన్నము కనబడే అన్నము రూపాన్ని ఒలిపింపజేసి, కనబడకుండా ఉన్న అన్నరసములో దాగి ఉండేటువంటి ఆ జీవాత్మను, రసమును రక్తంగా, రక్తమును మాంసంగా, మాంసమును మజ్జగా, మజ్జను మేదను అస్థిగా, అస్థి నుంచి శుక్రము ద్వారానే పురుష శరీరం నుండి స్త్రీ గర్భాశయానికి ఈ యొక్క జీవాత్మను నడిపింపజేసి అక్కడ స్త్రీ గర్భంలో స్త్రీ పురుష దేహధారను ఫలదీకరణ గావింపజేసి జన్మించి పుట్టిస్తున్నాడు. ఇది జరుగుతున్నటువంటిది. ముడి ధాన్యంలో ఉండేటువంటిది. అంటే ఈ స్థిరముగా ఉండేటువంటి ఈ జడం, ఈ యొక్క అందుకే గుట్టలు తరిగిపోతున్నాయి, కొండలు తరిగిపోతున్నాయి, వృక్షాలు పెరిగినటువంటి వృక్షాలు చచ్చిపోతున్నాయి. ప్రతిదీ ఈ ప్రకృతి ఇనుము స్థానంలో తుప్పు పట్టి నశిస్తుంది. బంగారం స్థానంలో, ఈ యొక్క వెండి స్థానంలో, వజ్రం స్థానంలో, దేనికి ఎక్కడిదే అక్కడే ఈ పెచ్చులుగా ఊడిపోతూ తుప్పు పట్టి, బట్టలు చీకిపోయి, నీరు ఆవిరైపోయి,
భూమి సారహీనంగా మారిపోయి ప్రతిదీ ఎక్కడికక్కడ పెరగడానికి తగ్గడానికి కారణం జీవాత్మ మాత్రమే. ఓం ఆచార్య సమయం. ఓం. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా లేదా రహస్యాన్ని? పట్టుకుంటున్నాం. ఒక్కొక్క దాంట్లో 26 గుణాలు ఉంటాయి ఆచార్య. ఏంటమ్మా? రాజమన్నమ్మ గారు చెప్పండి. ఒక్కొక్క అణువులో 25 ఉంటాయా అని అడుగుతున్నారండి. మైక్ బంద్ చేయండి. మైక్ బంద్ చేస్తే వినబడుతుంటది. ఒకరు మైక్ ఆన్ రాజమన్నమ్మ గారు మాట్లాడేటప్పుడు మాత్రమే ఆన్ చేయండి. చెప్పండి. ఆచార్య ఒక్కొక్క అణువుల 26 తత్వాలు ఉంటాయా అని అడుగుతుందమ్మా. అవును. దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో సృష్టి నిర్మాణం ప్రకరణంలో ఈ యొక్క సత్వరజ సమయావస్థ ప్రకృతి అనేటువంటి సూత్రాన్ని వ్యాఖ్యానిస్తూ చూపించాడు అక్కడ. చూడండి, 26 తత్వాలు ఉంటాయి ప్రతి ఒక్క అణువులు. సమయం అయిపోతుంది కాబట్టి మా ముందుకు తీసుకెళ్ళండి. ఈ ఎపిసోడ్ గురించి చెప్పండి, ముందుకు తీసుకెళ్ళండి. అది శ్రీనివాస్ గారు, ఈ 5 గంటలదే కాదు, 4:30 నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కడ ప్రాణాయామాలు ఉంటాయి, మళ్ళీ అభ్యాసం ఉంటుంటది. ఆత్మతత్వం గురించి ఎవరికి వారు చెప్తుంటారు, ఎవరి అనుభవాన్ని వారు. ఆ అనుభవం పెంచుకోవాలంటే 4:30కు రావడానికి ప్రయత్నం చేయాలి. 4:30కా? ఓకే, సరే. 4:30 నుంచే ప్రారంభం అవుతుంది. ఓకే, సరే. ఆచార్య గారికి ధన్యవాదాలు. సృష్టి రహస్యం గురించి ఎన్నెన్నో లోతైన విషయాలు, ఈ అండపిండ బ్రహ్మాండంలో ఏం జరుగుతుంది, అణువులో ఏముంది, పరమాణువులో ఏమున్నాయి అనేటటువంటి విషయాలు ఎంతో లోతుగా చెప్తున్నారు. ఈ యొక్క విషయాలను మనం కూడా అందరికీ పంచి ఈ ఎపిసోడ్ను షేర్ చేసి, లైక్ చేసి అందరికి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ఆచార్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గాయత్రి అమ్మగారిది సంధ్య ఉంది, మరి అమ్మగారు చేస్తారని చెప్తున్నాం. ఓం. గాయత్రి అమ్మగారు లేకుంటే రాజమన్నమ్మ గారు రేపు ఉంది కదమ్మా, మీరు చేయించండి. ఓం. చేయిస్తా. రాజమన్నమ్మ గారు చేయిస్తారని కోరుచున్నాం. ఓం. ఓ ఓం అమృతోపస్కరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీశ్రేతాం స్వాహ. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణః. ఆచమన మంత్రం చెప్పలేరమ్మా, ఆచమన మంత్రం చెప్పండి. ఓం. ఓం శన్నో దేవీరవిష్ఠయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణః. ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోఫలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం బహు పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భోః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మాహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం.
సంవర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చ విద్ధాప్తపసో ధ్వజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవ సముద్రోదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదవిశ్వస్య మిషతో వశి. ఓం సూర్యాచంద్రామసౌ దాత యథా పూర్వమకల్పయత్ ధ్రువిం చ పృథివీం చంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రము. ఓం షన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః. మనసా పరిక్రమా మంత్రము. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితుభ్యో నమో యశోభ్యో నమః ఏభ్యో అస్తు తోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో శంభే దద్మః. ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీ రక్షితా పితరైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిశుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రతీచి దిగ్వర్ణోధిపతి పృతాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిశుభ్యో నమః ఏభ్యో అస్తు తోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో శంభే దద్మః. ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షిత శనిరిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః యశోభ్యో నమః ఏభ్యో అస్తు తోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషద్వీవో రక్షితా వీరుదైషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో యశోభ్యో నమః ఏభ్యో అస్తు తోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిగ్గు బృహస్పతిరధిపతి క్షిత్రో రక్షితా వర్షమిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిశుభ్యో నమః ఏభ్యో అస్తు తోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ప్రస్థాన మంత్రములు. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతోని దహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వ నావీవ సింధు ఋతాగ్నిః. ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షురుమిత్రస్య వరణస్యాగ్నే అప్రధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్పృశచ్చం. ఓం ఉద్వయం ఓం ఉదుత్తం జాతవేదసం దేవం వహంతి కేతవా త్రిషే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్న జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవైద్యం పురస్తాత్ క్రమచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనామస్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే ఈశ్వర దయానిధే భగవత్కృపాయ అనేనాదిపోపాసనాది కర్మాణః ధర్మార్థ కామ మోక్షాణం సభ్య సిద్ధిర్భవే నమః. ఏ రక్షక సచ్చిదానంద స్వరూప జగదుత్పాదకుడు దేవ ప్రసిద్ధము సర్వోత్కృష్టమగు నీ విజ్ఞాన స్వరూపాన్ని మేము నిత్యం ఉపాసించుము. మాకు సద్బుద్ధిని ఇచ్చి సత్కర్మలను అనుగ్రహింపుముగాక. ఓ నమస్కార మంత్రములు. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః.
ఓం శాంతి శాంతి శాంతి. ప్రాతకాల బ్రహ్మయజ్ఞం. ఓం నమస్తే ఆచార్య. అందరికీ రాజమణమ్మ గారికి ధన్యవాదాలు. శాంతి పాఠము. ఓం ద్యౌ శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతిరాప శాంతిరౌషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః.